దేవుని స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామములో ఈ పూట ఈ ఆరాధన కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రభు గడిచిన 2 వారాలు ఆయన కృపారెక్కలలో మనల్ని అందరినీ దాచి కాచి కాపాడు ఆయన సన్నిధిలో మనల్ని నిలిపారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. చెప్దాం, చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఓ దైవజనుడు తను వెళ్తున్నటువంటి మార్గంలో ఒక చిన్న గ్రామం కనిపించింది. ఆ చిన్న గ్రామం కనిపిస్తే గ్రామంలో కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఎక్కువ. చచ్చినప్పుడైనా, పెళ్లి చేస్తే ఎప్పుడైనా చాలా ఆచారాలు, నామకార్థపు అలవాట్లు ఎక్కువ. ఆ ఆచారాలు చూసి ఏమండి, చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి బొట్టులు పెట్టి దండలేసి ఇవన్నీ చూస్తాయి. ఆ దైవజనుడు ఆత్మలో చలించిపోయి వారికి సువార్తను ప్రకటించాడు. యేసు దేవుడు గొప్ప దేవుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్షణ పొందండి, అలవాట్లు ఆచారాలు మానండి అని కొంతకాలం ఒక 10-15 రోజులు వాళ్ళ మధ్యలోనే ఉండి కష్టమైన నష్టమైన ఆ చెల్లిలో ఆ గంజి తాగి ఆ గ్రామంలో ఉండి వారికి సువార్తను ప్రకటించారు. ఈ 15 రోజులు అయిన తర్వాత వాళ్ళని విడిచి వేరొక తన ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరి దగ్గరకు వచ్చి ఆయన చేత ప్రార్థన చేయించుకుని, అయ్యా మీరు మాకు వాక్యాన్ని చెప్పారు, యేసు ప్రభు గురించి ప్రకటించారు, సువార్తను చెప్పారు, మీరు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, ఇంకా మేము ప్రభువుని తెలుసుకోవాలి, యేసయ్యని తెలుసుకోవాలి, అందుకని ఇప్పటికే మా కట్టుబాట్లు ఆచారాలు ఈ మూఢనమ్మకాలన్నిటిలో నుండి ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నాం, ఇంకా మేము యేసు ప్రభువుని తెలుసుకోవాలి అని అంటే ఆ సేవకులు ఒక బైబిల్ ఒకటే ఇచ్చారండి. ఆ ఒక్కటినే ఇది చదువుకోండి, ఇంకా మీరు దేవుని గురించి, యేసు ప్రభు చేసే కార్యాల గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన వాత్సల్యతను గురించి, ఆయన శాశ్వతమైన కృపను గురించి మీరు తెలుసుకుంటారు అని అంటే మొత్తం మీద ఆ బైబిల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరానికి మేబీ ఒక 5-6 సంవత్సరాలు అనుకుంటా ఆ వ్యక్తి మరలా అదే గ్రామానికి వచ్చిన తర్వాత చూసి అడిగాడంట, అయ్యా మీకు వాక్యంకి చదువుకోవడానికి బైబిల్ ఇచ్చాను ఏదైనా ఉన్నదా, లేకపోతే పక్కన పడేశారా, మీ పని పాటలు పడేసంటే వాళ్ళు అన్నారు, అయ్యా మీరు బైబిల్లో ఏదైతే చెప్పమంటారో మీరు అడగండి చెప్తాం అని వాళ్ళందరు గ్రామస్తులందరూ ముక్కుముడిగా ఒకసారి వచ్చి ఆ దైవజనుడిని ఏది అడిగితే అది బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని అన్నిటినీ కొంతమంది కోరుకున్న జ్ఞానం బట్టి, చదువును బట్టి 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదివి బాహేడ్ చేసి కంఠస్థం చేసి ఆరుకు చెప్పారు. కొంతమంది ఒక అధ్యాయం, కొంతమందికి 2-3 కీర్తనలు. ఇట్లాగా ఆశ్చర్యపడిపోయి ఆ దైవ సేవకుడు వాళ్ళందరి గురించి చక్కగా మరలా ప్రార్థన చేసి ఒక ఆత్మ సంబంధమైన సంఘ సహవాసంలోనికి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారంట. దీని గురించి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఎల్లప్పుడూ జ్ఞానం కలిగింది. దేవుని స్తోత్ర. ఎల్లప్పుడూ, ఎవ్రీ మినిట్స్, ఎవ్రీ డే ఏమిటి వాళ్ళ కదలికలో కూడా వాక్యమే గుర్తొచ్చింది. వాళ్ళు సేవకుడితో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు మళ్ళా వస్తారా లేదా అని మేము ఎల్లప్పుడూ కొంచెం సమయం ఉన్నా సరే వాక్యాన్ని చదివి 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 మేము కంఠస్థం చేసి మా హృదయాల్లో ఉంచుకున్నాము అన్నారు. ఇది ఒక చోట జరిగిన యథార్థ సంఘటన. మరొకటి చెప్తాను వినండి. ఒక దైవజనుడు తను ఉన్న మన భారతదేశం నుండి ఆ రోజుల్లో ఇంకొక దేశాన్ని, బర్మా దేశమైన ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఒక 3-4 రోజులు సువార్తను ప్రకటించి కూడికలను ఏర్పాటు చేసి మీటింగ్స్ని ఏర్పాటు చేసి 3 రోజులు కొంతమంది వచ్చారు. 3 రోజులు తర్వాత అందరూ వెళ్ళారు. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని పని అన్న చూశారు. మీటింగ్లు పెట్టే గ్రౌండ్ దగ్గరలోనే ఆనుకొని ఒక 4 అంతస్తుల బిల్డింగు. ఆ బిల్డింగు క్రైస్తవ కుటుంబాన్ని అని తెలిసి పాస్టర్ గారికి చెప్పిన తర్వాత మొత్తం మీద అడగడానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఇంటి యజమానులు లోపల నుండి బయటకు వస్తున్నాడు. మంచి విలువైన వస్త్రం వేసుకుని, తర్వాత మెల్లో బంగారు గొలుసు పెద్దది వేసుకుని, చేతికి బంగారు ఉంగరాలు పెట్టుకుని బయటకు వచ్చాడు.
వందనాలు అన్నాడు. ఈయన క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాడు కదా, వందనాలు. మీరు పాస్టర్ గారు లాగా ఉన్నారు, ఏంటి నేను పిలవలేదు కదా, మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. ఏమి లేదయ్యా, 3 రోజులు మీ ఇంటి ముందే కూడికలు ఏర్పాటు చేస్తాం, కనీసం మీరు రాకపోయినా విన్నారా, వాక్యాన్ని విన్నారా? ఎందుకంటే క్రైస్తవ కుటుంబం మీరు అని నాకు తెలిసింది. వాక్యం విన్నారయ్యా, ఒకవేళ వింటే ఎప్పుడైనా దేవుని నమ్ముకుని కాస్త మందిరాలకి, మీకు దగ్గరికి ఉన్న మందిరాలకి వెళ్ళండి, నేను వేరే దేశం నుండి వచ్చాను, భారతదేశం నుండి వచ్చానంటే ఆ వ్యక్తి ఏమన్నాడు చెప్పనా, ఏయ్ ఏ మాటలు మాట్లాడుతున్నా, నేను మందిరానికి రావడం ఏంటి, వాక్యం వినడం ఏంటి, నాకేం తక్కువ? చూసా మెల్లో ఎంత విలువైన బంగారం ఉందో, 4,000 ఉంగరాలు, ఈ 4 మొత్తం 8 ఉన్నాయి. ఆయన మనసులో అనుకున్నాడు, ఇంకో ఈ చేతికి 1,000, ఈ చేతికి ఇంకొక 1,000 ఎందుకు తీసేవరా అనుకున్నాడు ఆయన. ఈ లోపల ఎవరది అని వచ్చింది భార్య. ఆ భార్య, ఒకసారి మా భార్యను చూడు అన్నాడు. ఆమెను చూసిందండి. ఎవరండి అని ఇటు తిరిగి తింటే మెడ ఈజీగా తిరగట్లే, ఎందుకంటే మెడ నిండా బంగారం ఉంది. అప్పుడు ఈయన అన్నాడు, మెడ తిరగని బంగారం ఆ భార్యకు ఉంది, నాకు కూడా ఒంటి నిండా బంగారం ఉంది, ఉంగరాలు ఉన్నాయి, చేతికి ఉంగరాలు 8,000 ఉంగరాలు ఉన్నాయి, నా ఇంట్లో ఏం తక్కువ, 4 అంతస్తుల బిల్డింగ్. పేదవారికి, గుడిసెల్లో ఉన్నవారికి, మురుకు వాళ్ళలో ఉన్నవారికి చెప్పుకోపో, మళ్ళీ ఇంకోసారి వచ్చావంటే మర్యాద కొండకు ఇంట్లో ఉన్న కుక్కలని విధులతో చంపేస్తావయి, నీ రక్తం కారుతాయి అని చెప్తే ఆయన గారు చిన్న ప్రార్థన చేసుకుని వచ్చేసాడు. 3 సంవత్సరాల తర్వాత ముంబై అవతల పోనీ అయిన చోటకి మీటింగ్ల కొరకు వెళ్ళాడు. వెళితే 3 సంవత్సరాల తర్వాత ఆయన ట్రైన్ దిగి సూట్ కేసు బ్యాగ్ తీసుకుని పోతా ఉంటుంటే పరుగున ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీరు నాకు తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసా, నాకు దేవుని మాటలు చెప్పారంటే ఈయన గారు అనుకుంటే నేను ఉండేది ఎక్కడో ఢిల్లీలో ఉంటాను, ఈయన ముంబై పూణేలో నేను తెలుసు అంటున్నారు, అందులో అడుక్కున్న వ్యక్తి నేను తెలవడం ఏంటని ఆయన దగ్గరకు వచ్చి పరిశీలనగా చూసేసరికి ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నన్ను గుర్తుపట్టలేరులే, 3 సంవత్సరాల క్రితం బర్మా దేశంలో నేను 4 అంతస్తుల బిల్డింగులో నా దగ్గరకు వచ్చారు కదా, అప్పుడు వెలిగిందండి. ఎందుకంటే వాక్యం చదువుతారు కదా, కాస్త 3 సంవత్సరాలు అనేసరికి 4 అంతస్తుల బిల్డింగ్ అనేసరికి మీరే కదా, 8,000 ఉంగరాలు. అవును నేనే. మీ భార్య మెడ తెప్పనే, చెప్పండి, మెడ తెప్పనే బంగారం ఎట్లా అంటుంది, మెడకేదో తెరవట్లేదు ఆమెకి, అంత గర్విష్ఠురాలుగా ఉంది. అప్పుడు ఏమైంది మరి అడుగు తింటున్నావు అంటే, జపాన్ దేశంలో ఉన్నటువంటి వారు బర్మా దేశానికి యుద్ధానికి వచ్చినప్పుడు సరాసరి ఒక బాంబు నా బిల్డింగ్ మీద పడిందండి, 4 అంతస్తులు అట్లాగా కుప్పకూలిపోయింది. బంగారము, భార్య, పిల్లలందరూ చనిపోయారు. నేను ఎట్లాగట్లా తప్పించుకుని ఇచ్చి కాస్త ఇక్కడికి వచ్చి పూణే రైల్వే స్టేషన్లో బ్రతుకు తెరువు అని అడుక్కు తింటున్నానయ్యా. ఇప్పుడు నా నోట ఉండేది ఇప్పుడు చెప్పనా, మరలా నన్ను దేవుడు అడుక్కున్న వ్యక్తిగా మార్చిన తర్వాత ఏదో ఒక సహాయం చేస్తే ఎల్లప్పుడూ నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్నాడంట. దేవుని స్తోత్ర. ఆడికి బాంబు వేస్తేనే కానీ, బంగారం పోతేనే కానీ ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని తెలియలేదు. ఈ గ్రామస్తులు ఆచారాలలో, నామకార్థపు స్థితిలో, మూర్ఖపు తనములో, ఏమండి కొన్ని మూఢాచారాలు ఉన్నవారు బైబిల్ చదవగానే వాళ్ళ నోట వచ్చింది, ఎల్లప్పుడూ దేవుని మేము స్తుతిస్తాము. హల్లెలూయా. ఏ తెగకు సంబంధించిన వారుగా మనం ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక భక్తుడు అలాగ బయటకు వచ్చాడండి 73వ కీర్తనలో వచ్చి అందరూ చూశాడు. డబ్బు ఎక్కువ కలిగిన వ్యక్తి, అప్పట్లో కారులు లేవు కదా, పెద్ద రథం అనుకున్నాం, రథం దిగి ఆ రథాన్ని దిగి లేక ఒంటిని దిగి కొంతమంది 10 మందిని చప్పట్లు కొడితే వచ్చారు. రే గంట తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్ళి నా పేరు మీద ఆ స్థలం అంతా సిద్ధపరచండి, పని వాళ్ళని తీసుకురండి అన్నాడు. ఆ 10 మంది అట్లా వెళ్ళగానే ఇంకొక 5 మందిని పిలిచాడు. వాళ్ళకు కూడా ఈ ధనవంతుడు, డబ్బున్న వ్యక్తి, అక్కడ బంగారం, వజ్రాలు నేను బేరం చేసి వచ్చాను, దానికి సంబంధించిన డబ్బులు ఇవి
అది డబ్బులు తీసుకుని వచ్చి మా ఇంట్లో పెట్టండి, ఆ వజ్రాలని బంగారాన్ని అన్నాడండి. దేవుని స్తోత్ర. ఈ భక్తి చేసే దైవ సేవకుడు, పాటలు రాసే ఈ భక్తుడు ఆ భక్తిహీనులు చూచి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని చూచి తగ్గి, అరే భక్తి చేస్తున్న నాకు నా పిల్లలకు పట్టెడన్న 3 పూట్ల పెట్టుకోలేని దిక్కులేనటువంటి పరిస్థితి, అన్నం సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితి. ఈ భక్తిహీనుడు దేవుడు ఎవరు తెలిసిన భక్తిహీనంగా చేసేవారు ఇంత డబ్బుతో ఏమండి తొలగు తూగుతున్నాడా, ఇంత డబ్బుతో విహరిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా అనుకుని వా భక్తిహీనుల గర్వం చూస్తే మెడలో వేసుకుంటున్న హారం వల్లే, కంఠాహారం వల్లే వారి గర్వం ఉరుకలేస్తుంది. ప్రభుత్వ వాళ్ళ మెడలు మెరకలెత్తుతున్నాయి. అంటే పైన చూడట్లే, కింద చూడట్లా, పైనే చూస్తున్నాడు. నాదెంతో, నా డబ్బు ఎంతో, నా ఆస్తి ఎంతో అని చూస్తున్నాడు. ఇంతగా వాళ్ళు చేశారు. నేను నా పిల్లలకి భోజనం పెట్టుకోలేని పరిస్థితి, దీనస్థితి, దరిద్ర స్థితి నన్ను వెంటాడుతుంది అనుకుని పరుగున వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు పిల్లల్ని. ఇక ప్రార్థన చేయదు, ప్రార్థన లేదు, గీతం లేదు, పరిచర్యలు, ఇక సేవకులు లేరు, ఎవరు లేరు. మీరు కూడా ప్రార్థన చేయొద్దు, నేను కూడా నా చేతులు కడుక్కోవడం వ్యర్థం, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వ్యర్థం అని పిల్లలకు చెప్పారు. పిల్లలకు అర్థం కాలేదు కనుక ఏమైంది మా నాన్న కనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన గారు ఆ రాత్రి నిద్రపోతూ పగటిపూట 10 గంటలకి, 11, 12 గంటలకి భక్తిహీనులు కనబడ్డారే, వాళ్ళ చేష్టలు, వారి వికృత మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటుంటే ఇక అప్పుడే మాఘాతగా నిద్ర పడుతున్నటువంటి నిద్రలో కలలో ఆనందముగా, గర్వముగా, డబ్బు, ఆస్తి, అంతస్తు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు నడుస్తూ ఉండగానే కాలు జారి అంత దూరాన ఆ అగాధం నుండి కింద పడినట్లుగా కింద పడిపోయి తలకాయ ముక్క చెక్కలైపోయి మెదడు బయటకు వచ్చేసి రక్తమంతా ఏరులే పారుతూ ఉందంట. ఏమండి, ఆ భయంకరమైన దృశ్యాన్ని కలలో చూడగానే నిజమనుకుని ఒక్కసారిగా అయ్యా అని లేస్తాడండి. లేచి చూస్తే అది కల. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంత డబ్బున్న వ్యక్తి తలక పగిలింది, మెదడు బయటకు వచ్చింది, రక్తం ఏరులై పారుతుంది, ఆ భక్తిహీనులు క్షణమాత్రం నశించిపోతున్నారు. మరి నేనెక్కడున్నాను, నేను ఎలాగున్నాను అనుకున్నప్పుడు 73వ కీర్తన 23వ చరణాన్ని చదువుదాం. ఇది ఈరోజు వాక్య ధ్యానాంశంగా మనం నేర్చుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. చేతులెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. ఈ 2025వ సంవత్సరంలో దైవ సేవకులుగా మేము, దేవుని బిడ్డలుగా మీరు ఎల్లప్పుడూ ఆయన యొద్దను ఉందురుగాక. అప్పుడప్పుడా, ఎల్లప్పుడూ, ఎనీ టైం, ప్రతిరోజు. ఒకవేళ మీరు పనిపాట్ల, ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో వెళ్ళినా హృదయాంతరంగములో దేవుని స్తుతిస్తే ఈ 2025 సంవత్సరంలో ధనవంతులైన వారు, గొప్పవాళ్ళు, ధనికులు కలిగిన వారు రకరకాలమైన పరిస్థితుల్లో ఉంటారు. 2025 సంవత్సరం ఇప్పుడు అమెరికా ప్రాంతంలో, లాస్ ఏంజెల్స్ అనే ప్రాంతంలో తగలబడక మునుపు జనవరి 5వ తారీఖున అందరూ సమావేశమయ్యి పెద్ద డబ్బున్న వాళ్ళు, ఆస్తి కలిగిన వారు, పెద్ద సినిమా యాక్టర్స్, హాలీవుడ్ స్టార్స్ అందరూ ఉండి వాళ్ళకి 3 ప్రశ్నలు వేశారట. అదేంటంటే, మీ అందరికీ హీరోలు ఎవరు? మీ తల్లిదండ్రుల, మిమ్మల్ని నవ్వించి, కవ్వించి, ఎంటర్టైన్ చేసే హీరోలా, సినిమాలో నటించే హీరోలా, మీ కన్న తల్లిదండ్రుల, దేవుడా అన్నారండి. జరిగింది చెప్తాను వినండి. జనవరి 5వ తారీఖున జరిగింది. అప్పుడు వీళ్ళందరూ అన్నారట 13%, 100కి 13%, ఏమిటి, మమ్మల్ని నవ్వించి, కవ్వించి, ఎంటర్టైన్ చేస్తున్న సినిమాలో నటించిన హీరోలే మాకు నిజమైన హీరోలు అన్నారట. ఒక 3% మమ్మల్ని కని పెంచి తల్లిదండ్రులే మా రియల్ హీరోలు అన్నారు. ఎవ్వరు కూడా పొరపాటున
దేవుడే హీరో అని చెప్పలేదంట. మళ్ళా వాళ్ళు అడిగిన మరొకసారి రిపీటెడ్గా మాట అన్నారు. మరి ఈ సృష్టిని సృజించిన వారు ఎవరన్నా, పూజించేవారు ఎవరైనా, రక్తం కార్చేవారు ఎవరన్నా ఉన్నారు అని అంటారు, అక్కడక్కడ చెప్తారు కొంత మత బోధకులు. మరి దేవుడు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంత శాతం దేవుడు ఉన్నారని గమనిస్తున్నారంటే ఆ 100లో పొరపాటు 1% కూడా కాదు, 0% దేవుడు లేడు. మమ్మల్ని నవ్వించేవారు హీరోలు, కన్నా తల్లిదండ్రులు హీరోలని 13%, 3% అన్న వాళ్ళు మాత్రం 0% దేవుడు లేదు అన్నారు. 5వ తారీఖు అట్లా జరిగింది. 2-3 రోజుల్లోనే ఆ ప్రాంతం అంతా అగ్నికి ఆహుతైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు లేదని బుద్ధిహీనులని బైబిల్లో రాయబడింది అండి. కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వారు ఏమండి, ఒక చెట్టుకి రాసుకుని అగ్ని దానంతకటిగే ఒక్కసారిగా ఉవ్వెత్తిన కన్నులు మూసి తెరిసరికి అగ్ని గంధకముగా లావణంగా అగ్ని పర్వతంలో పగులుతున్నటువంటి లావణంగా ద్రావంగా వచ్చేసి పెద్ద పెద్ద కారులు అండి, ఒక్కొక్కరికి పెద్ద పెద్ద కారులు, మెర్సిడెస్ బెంజ్ కార్లని, ఆడి కార్లని, దానికి మించిన కార్లు ఒక్కొక్కటి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఉన్న కార్లన్నీ తగలబడిపోతుంటే దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ అయిపోయి వాళ్ళని వస్తుంటే వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోయి కొంతమందిని చంపేసినట్లుగా వాళ్ళకంతా అగ్నిహాతు అయిపోవడం కారణం ఏంటి చెప్పనా? ఎల్లప్పుడూ మేము మా హీరోలతోనే ఆనందిస్తామన్న వారికి దేవుడు ఉన్నాడని గుర్తు చేశారండి. దేవుని స్తోత్రం. చేతులు శబ్దం గట్టిగా హల్లెలూయా. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో గత వారంలో జరిగిన యథార్థమైన సంఘటన. ఈ 2020 సంవత్సరం నీవు నేను బట్టగట్టాం, బ్రతికాము, దేవుని మందిలో ఉన్నాము అంటే కారణం ఏంటి చెప్పనా? మన దేవుడు ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీ చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎల్లవేళలా ఆయన మనం ఆరాధించాలి. ఎల్లవేళలా ఏమిటి, చేనులోని పైరు మన కళ్ళ ముందు కాలిపోతున్నా, సిరి సంపదలన్నీ దూరం అయిపోతున్నా, మన దేవుణ్ణి నీవైనా ఆరాధనకి చేపిస్తున్నా, వాక్యం చెప్తున్నా నేనైనా ఎల్లవేళలా ఉండే దేవుడే మన దేవుడండి. సంవత్సరంలో ఒక 40 రోజులు ఉంటా, నా బట్టలు కట్టన్న భక్తులారా అప్పటి వరకు నేను ఉంటాను అని చెప్పడు అయినా. ఏమండి, సంవత్సరంలో డిసెంబర్ 1వ తారీఖు, నవంబర్ 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు వరకు ఉండండి భక్తులారా అని మన దేవుడు అన్నాడు. ఎల్లప్పుడూ ఆ ఆసాపు భక్తుడు గ్రహించాడు, గమనించాడు, మనోనేత్రాలు తెరవబడ్డాడు. తెరిచిన వెంటనే అయ్యా నీ సన్నిధిలో పశుప్రాయుడిగా ఉన్నానయ్యా, మృగం వల్లే ప్రవర్తించానయ్యా, అయ్యా భక్తిహీనులు క్షణమాత్రలో నశించిపోతున్నారయ్యా, కాలు జారు చోటులో వాళ్ళు ఉంచావయ్యా, అయ్యి నన్ను మాత్రం ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంచావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఆయన దగ్గర నువ్వు ఉండాలంటే, ఎల్లప్పుడూ నేను ఆయన సావుకునగా ఆయన దగ్గర ఉండాలంటే మనము ఎల్లప్పుడూ ఏమి చేయాలి అనేది దేవుని వాక్యంలో 1, 2, 3 మాటలు క్లుప్తంగా చెప్తాను. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ 2025 సంవత్సరంలో ఎల్లప్పుడూ ఆయన మన దగ్గర ఉండునుగాక. ఎల్లప్పుడూ మీ కుటుంబంలో మీరు చేసే చేతి పని, ఉద్యోగ, వ్యాపార, కూలి పని, చదువుల్లో, ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలన్నిటిలో ఎల్లప్పుడూ దేవుడు మనకు సర్వాధికారిగా, సర్వశక్తి సంపన్నుడిగా ఉండునుగాక. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై, ఆ మాటను గమనించండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎల్లప్పుడు ఏం చేయాలి? ఎల్లప్పుడు తాగే వాళ్ళు చూసామనుకో, ఎల్లప్పుడు తాగే ఉంటాడు. ఉదయాన్నే అనుకున్నాడానికి పొళ్ళు నోట్లో ఉన్న నోటిని శుభ్రపరుచుకోవడానికి కూడా దరిద్రుడు సారాయిని వాడతాడు. ఎల్లప్పుడు నోట్లో ఎప్పుడు చూసిన పానబారాకు మేక కూడా కాసేపు ఆగుతుంది, కానీ ఈ దరిద్రుడు ఆగడు. ఎల్లప్పుడు చెడు మాటలు వారి నోట్లో ఉంటాయి. ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని ఎలాగ దూరం చేయాలి,
అతని యొక్క గుణాన్ని, గుణశీలతలని ఎట్లాగా పాడు చేయాలి, చెడు మాటలు చెప్పాలన్నట్లుగా కొంతమంది ఎల్లప్పుడూ ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడానికి చూస్తారు. దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘము క్రీస్తు శకము 51వ సంవత్సరంలో కొరింథీ సంఘాన్ని స్థాపించాడు దైవజనుడైన పౌలు భక్తుడు. కొరింథీ సంఘము ఇప్పుడు గ్రీసు దేశములో ఉంది. గ్రీసు దేశంలో ఉన్నవారు మహాజ్ఞానం, మహాపండితులండి. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. అరిస్టాటిల్, ప్లేటో, తర్వాత కొంతమంది మహాజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు గ్రీసు దేశం నుండి, అలెగ్జాండర్, అరిస్టాటిల్, వీళ్ళందరూ, సోక్రటీస్, వీళ్ళందరూ గ్రీసు దేశములో మహాజ్ఞానం కలిగిన వారు. ఆ దేశములో ఉన్న సంఘము కొరింథీ సంఘం. ఆ సంఘ విశ్వాసులతో చెప్తున్నాడు దైవజనుడు పౌలు, దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన కృపను చూచి ఒక సేవకునిగా నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని స్తోత్రం. ఒకప్పుడు లోక జ్ఞానంలో ఆరితేరిన వారు, దేవుడు ఎవరో తెలియని వారు కొరింథీ, ఏథెన్స్ పట్టణస్థులందరూ. అపోస్తల కార్యాలు 10, 11, 12, 13 వచ్చిన అధ్యాయంలో మనకు కనపడుతుంది. అలాంటి కొరింథీయులు ఒకప్పుడు మహా నిష్ట కలిగిన వారు, మత నిష్ట కలిగిన వారు, మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి చదువరులు, వారికి తెలియని దేవతను ఆరాధన చేసేవారు కొరింథీ గ్రీసు దేశంలో ఉన్న వారందరూ. ఆ దేశంలో ఉండే మహాజ్ఞానులు మన చరిత్రలో పుట్టుకుని వచ్చారు. అరిస్టాటిల్ కానీ, సోక్రటీస్ కానీ, ప్లేటో కానీ, అలెగ్జాండర్ కానీ, వీళ్ళందరూ గ్రీసు దేశాన్ని ఒక చేతుల్లో పట్టుకున్నటువంటి వారు. క్రీస్తు శకం 51వ సంవత్సరంలో కొరింథీ సంఘానికి దైవజనుడు పౌలు సువార్తను ప్రకటించి ఆ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పెంపొందించడం చూచి నేను ఈ పూట మీతో నేను చెప్పదలిసిన ఒక అమూల్యమైన ఆశీర్వాదం ఏంటంటే 2024 కంటే ఈ 2025వ సంవత్సరంలో దేవుని కృప ద్వారా నీ హృదయ అంతరంగములో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి ప్రారంభించబడునుగాక, కృతజ్ఞతార్పణ ప్రారంభించబడునుగాక. కృతజ్ఞతతో కలిగే నైవేద్యాన్ని దేవునికి స్వీకరించేవారుగా మొదటి స్థానంలో మనం ఉందుమగాక, ప్రప్రథమైన స్థానంలో నీ కుటుంబం ఉండునగాక, మొదటి స్థానంలో మీరు ఉండుదురుగాక. ఆమెను చేయరు. కానీ ఏ తీర్మానం చేసుకున్నారా భక్తులారా మీరు? 2024 ఇది చేయలే, అది చేయలే, ఇది రాలే అన్నారు. కానీ ఏ తీర్మానం చేసుకున్నారో కృతజ్ఞతాస్తుతి అనేది ఎంతగా స్తుతి మనం చెల్లించాలి, కృతజ్ఞత కలిగిన వారమే. ఏమండి 2024 ఎన్నో తుఫాన్లు, విజయవాడ కానీ తర్వాత కొన్ని తుఫాన్లు అన్నిటిని దాటి వాళ్ళకి మనకు తోచిన విధంగా సహకరించాం. ఈ 2025 ప్రారంభంలోనే HMV అనే వైరస్ వచ్చిందని కొన్ని వార్తలు మనం విన్నాం సోషల్ మీడియా ఆధారంగా. కానీ వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి అని అంటే ఎంత కృతజ్ఞత, ఏమండి కృతజ్ఞత కలిగిన మనసు నీకు నీ జీవితంలో ఉన్నదా? క్షణమైనా సరే నిన్ను విడిచిపోకుండా ఉంటానని చెప్పిన నా దేవుడు నిశ్చయముగా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం చేత నింపాలి. కృతజ్ఞతాస్తుతి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి. ఒక దేవసేవకుడు, ఒక విశ్వాసిగా నీ కుటుంబాన్ని చూసి పౌలు స్థానంలో ఉన్న సేవకునిగా నేను నిన్ను బట్టి, నీ యొక్క స్థితిగతులను బట్టి ఏమండి నీవు దేవుని మాటని, దైవసేవకుల మాటని దేవుని మాటగా విన్నావని రూఢిగా నమ్మినప్పుడు నిన్ను చూసి నేనేమంటాను చెప్పనా, అయ్యా మా బిడ్డల ద్వారా నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. టయానికి రాక ఏమండి ఉడకబెట్టుకున్నది సగం పెట్టేసి 2 ముక్కలు తినొచ్చి ఏమండి ఏదో కొంచెం బలహీనత ఎక్కువ అని చెప్పి మళ్ళీ వచ్చిన సమయానికి వెళ్ళడం, లేక దేవుని సన్నిధిలో నీకు అడ్డంగా నిలువగా కోసి పొట్ట ఆపరేషన్ చేయడానికి ఎన్ని వేలైన లక్షల రూపాయలు దారబోస్తున్నా కానీ దేవుడు కష్టార్జితాన్ని చేసేదానికి నిన్ను సజీవుడిగా ఉంచాడు కదా. మన ప్రయాణం వెళుతున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, క్షణమాత్రములో రకరకాలమైన ఘోరాలు జరుగుతున్నాయి. ఏమండి భయంకరమైన విచ్చలవిడిగా లోకము వెలుగుపోతుంది. అలాంటప్పుడు ఎంత ఆనెస్ట్గా, యథార్థపూర్వకంగా నీ హృదయ అంతరంగం నుండి కృతజ్ఞతార్పణ రావాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. కష్టార్జితం ఇవ్వలేకపోతున్నావు,
ఇచ్చినా అది నీ దరిద్రానికి నువ్వు చోటు చేసుకుంటావు అనుకో, నీ కుటుంబానికి ఏమండి దేవుని పరిచర్యకి ఏమాత్రం పొరపాటున తక్కువ ఉంటుంది అని నేను చెప్పలేను. దేవుని స్తోత్రం. గత 30 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉన్న నా జీవితంలో ఏమండి దేవునికి ఇచ్చి దరిద్రుడైన వాళ్ళు లేరు, ఇవ్వకుండా ఉన్నవాళ్ళే. ఆత్మీయత దేవజనులు యేసన్న గారు చెప్పిన మాట ఏంటంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కుటుంబాలను మనం ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో తగిన కాలం రైట్ టైంలో వచ్చిందనుకోండి, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఐశ్వర్యంగా మారుస్తాడు. హల్లెలూయా. చేతులు చెప్దాం కంటే హల్లెలూయా. నువ్వు ఇవ్వట్లేదు కష్టార్జితాన్ని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి ఇవ్వగలని స్థితి. అదే సమయంలో దేవునికి పక్కన పెట్టిన తర్వాత దయ్యానికి ఎంత ఇస్తున్నావు? హాస్పిటల్కి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి నేను కొన్ని నువ్వు ఊహించలేని పరిమాణాలు బట్టి ఎంత ఖర్చు పెడుతున్నావు? అది ఒక్క విషయంలోనే కాదు, సమయంలో 24 గంటల సేపులో 2.5 గంటల సేపు కానీ 3 గంటల సేపు కానీ మోకరిల్లి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏమని ఆ టీవీ మీద కూర్చుని ఒళ్ళు కూడా తావకుండా సామర్థ్యంలాగా 9 గంటలకు 10 గంటలు లేచి టీవీ దగ్గరే చిరకాలం నేను యెహోవాను నివాసం చేస్తాను 23వ కీర్తన దావీదు భక్తుడు రాస్తుంటే నా ఇంట్లో ఉన్న టీవీ ముందు నేను 10 గంటలు లేచి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు చిరకాలం నా టీవీ ముందే నేను నివాసం చేసేదంటూ నా పనికిమాల ఆలోచన కలిగి కుటుంబం చల్లా చెదురు అయిపోయినా పిల్లలకి పెద్దలకి ఏమాత్రమో అనారోగ్యం లేకుండా ఉండడాన్ని కన్నులారా చూచినా కొంచెం కూడా కదలక లేకపోతే ఎలాగా? భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కృతజ్ఞత భావం ఎంతవరకు ఉన్నది? 34వ కీర్తన మొదటి చరణంలో ఇందాక ఆ పాట పాడుకున్నాం కదా, ఏంటి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాను. చదువుదా మాట 34 మొదటి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోటను ఉండెను. నేను స్తోత్ర. నిత్యము ఆయన కీర్తి నా నోటను ఉండును. కృతజ్ఞత కలగాలంటే, కృతజ్ఞత నీకు ఉండాలంటే దేవుని సన్నిధానికి ఇద్దరు వ్యక్తులు కృతజ్ఞత కలిగిన వారే కనపడ్డారు. కానీ అర్పణని ఒక వ్యక్తితోనే అంగీకరించారు. ఆదికాండ 4వ అధ్యాయంలో మన పితరుడైన ఆదాము పిల్లలు ఉన్నారు కదా, కయ్యూను హేబేల్. వీళ్ళిద్దరూ అర్పణ తీసుకుని వచ్చారు. 4వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మీరు నోట్ చేసి పెట్టుకొని అక్కడ ఉన్న మాటలు నేను చెప్తాను, నా వైపు చూడండి. కయ్యూనును హేబేలును అర్పణ తీసుకుని వచ్చారు. దేవుడైన యెహోవా కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు. బాగా వినండి, కృతజ్ఞత అర్పణ నువ్వు ఉన్నది. దేవుని మందికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, నచ్చినప్పుడు అమ్మే అంటున్నావు, నచ్చనప్పుడు అంటున్నావు. దేవుని స్తోత్రం. ఏమండి హల్లెలూయా అంటున్నావు, నచ్చకపోతే అని 3 అంగుళాలు బయటకు తిప్పుకుంటున్నావు, 33 రకాలుగా తిప్పుకుంటున్నావు. అప్పో మూత ఒక్కొక్క మూతులు చూస్తూ ఉంటుంది. కోత మూత కూడా పనికిరాదు, కుక్క మూత కూడా పనికిరాదండి. అది తిప్పుకుంటున్నావు, కాలు చేతులు వెనకేస్తున్నావు, సైకిల్ చేస్తున్నావు, ఇటు అంటున్నావు జబ్బు ఉన్నవాళ్ళగా. ఆదికాండ 4వ అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు చదివితే కృతజ్ఞత భావం లేకుండా పోతే కలిగేది ఏంటంటే, మొదటగా నీ జీవితంలో ఎప్పుడు చూసినా మిక్కిలి కోపం వస్తుంది, మిక్కిలి కోపం. రెండోది ముఖాన్ని చిన్నపించుకుంటావు. మూడవది తలదించుకుంటావు. దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నా, ఆదికాండ 4వ అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు చూస్తే దేవుడే చెప్తున్నాడు కయ్యూనుతో, రేయ్ ఇదిగో తమ్ముడిని చంపావు, ఎందుకు నువ్వు? మిక్కిలి కోపం. ఏ కోపం అండి? చెప్పండి అమ్మ తల్లులారా, మిక్కిలి కోపం. కోపపడడానికి ఏ రీజన్ ఉండదు, ఏ కారణం ఉండదు. ప్రతిదానికి మిక్కిలి కోపపడదు. మిక్కిలి కోపం. ఆత్మీయంగా నడిపించడానికి, పిల్లల్ని సరిచేసేదానికి, ఒక తండ్రిగా తల్లిగా ఒకవేళ కాపరిగా సంఘాన్ని నడిపించిన కోపం వేరు. మిక్కిలి కోపం అండి, ప్రతిదానికి కోపమే. మీ కుటుంబ వ్యవస్థలో మీ పిల్లల గురించి, మీ ఉద్యోగాల వ్యాపారాల గురించి,
మిక్కిలి కోపడడానికి కారణం కృతజ్ఞత భావం. కృతజ్ఞత అర్పణ అర్పించడంలో మొదలుగా నీ కృతజ్ఞత దేవుడు స్వీకరించాలంటే దేవుడు నిన్ను మొదట అంగీకరించాలి. దేవుని స్తోత్రం. అదే మాట 4:5 అంటాడు, దేవుడైన యెహోవా కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు. కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు. నువ్వెంతటి వాడైనా, నువ్వెంత చదువువైనా, చూడ నా వైపు సేవకునుగా నేను ఇంత సేవకునైనా మొదట నన్ను లక్ష్య పెట్టాలి. తర్వాత నీవిచ్చే అర్పణను లక్ష్య పెడతాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇది మిమిక్రీ కాదు, లేకపోతే మీపురికి సంబంధించిన అందరు స్కూల్లో నిద్రపోతుంటే సలాన్స్ అంట, అందరు బాగా చదువుతుంటే ఒకడు అని ఎవర్రదే నిద్రపోతుంది క్లాసులో అన్నాడు మాస్టర్ గారు. నన్నేమో అనొద్దని మా అమ్మ నీకు గుమ్మనకాయ ఇచ్చింది కదా అన్నాడట. అలాంటివి ఉండదు ఇక్కడ. ఎందుకు? మొదటిది ఏంటి? మిక్కిలి కోపం. తర్వాత ముఖము చిన్నపుచ్చుకోవడం. మూడవది తలదించుకోవడం. ఈ 3 అనుభవాలు ఎప్పుడు జరుగుతాయి మీకు తెలుసు కదా. ఏమిటి? ఎందుకని మిక్కిలి కోప్పడుతూ దేవుని యొక్క అర్పణని మనసారా హృదయపూర్వకంగా నువ్వు స్వీకరించలేకపోతున్నా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యనుకి అంతను బట్టి దేశదిమ్మరైపోయాడు. ఎవడైనా కయ్యను గురించి మాట్లాడితే 7 ప్రతిదండన కలుగుతుంది. కయ్యను ఏమండి దేవునికి దేవుని దృష్టిలో ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిగా మార్చబడిపోయాడు. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి, గ్రహించండి. కృతజ్ఞత భావము కానీ నీ జీవితంలో ఉంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా, నీకు అంతగా చెప్పుకునేటువంటి ఉద్యోగం లేకపోయినా సరే, ఖచ్చితంగా మిక్కిలి కోపముల నుండి, ముఖము చిన్నపుచ్చుకోవడంలో నుండి, తలదించుకోవడంలో నుండి నా దేవుడు ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ద్వారా ఈ 2025 సంవత్సరంలో నీ ఇంటిలో నుండి, నీ ఒంటిలో నుండి, నీ కలిగిన దాని అంతటిలో నుండి తొలగిపోవునుగాక. కొంతమంది ఉంటారు నీకు మిక్కుల కోపం కలగజేయడానికి. ఆ సమయంలో మోకరిల్లి, అయ్యా కృతజ్ఞత భావంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నీ దగ్గర ఉన్నానయ్యా, నాలో ఉన్న మిక్కుల కోపం కానీ, నాలో ఉన్న ముఖము చిన్నపుచ్చుకోవడం కానీ, నా జీవితంలో ఉన్న తలదించుకున్న అనుభవం కానీ నా జీవితంలో ఉండకూడదని నువ్వు ఆ స్థితిని కలిగి ఉంటే నిశ్చయముగా నా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలని దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. నేను రోజున సేవకులు ఒకరు చెప్పుగా విన్నామండి. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అమెరికా అధ్యక్షుడి ద్వారా ఒక లెటర్ వచ్చిందంట. వినాలి. వచ్చింది, అయ్యా మిమ్మల్ని కొన్ని దేశాల వారందరి ఎదుట ఘనపరచాలని, సత్కరించాలని, మిమ్మల్ని హానర్ చేయాలని ప్రెసిడెంట్ దగ్గర నుండి లెటర్ వచ్చింది, మీరు రావాలని. వస్తాములే అన్నారు. రెండో లెటర్ వచ్చింది, అది ఒక ఆదివారం రోజున మీరు రావాలని. వీళ్ళ లెటర్ రాశారంట రైట్ బ్రదర్స్, విమానాన్ని కనిపెట్టిన వారు. అయ్యా మేము ఒక దైవ సావుకుని పిల్లలము, ఆదివారం మేము ఆరాధనకి వెళ్ళాలి, ఆరాధనే ప్రాముఖ్యత, ఆదివారం కాక మధ్యలో ఏ రోజైనా వచ్చి మేము మీ సత్కారాన్ని స్వీకరిస్తాము అన్నారట. మూడో లెటర్ వచ్చింది అక్కడ నుండి, ప్రెసిడెంట్ దగ్గర నుండి. ఇదిగో మిమ్మల్ని పిలుస్తున్నవారు అమెరికా దేశ అధ్యక్షుడు కనుక, మీ భాషలో చెప్పాలంటే మూసుకుని రండి అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఇక్కడ నుండి మూడో లెటర్ వచ్చింది, అయ్యా ఆయన అమెరికా అధ్యక్షుడైతే మా దేవుడు పరలోక అధ్యక్షుడు అనుమతించట్లేదు, రాము అన్నారంట. దేవుని స్తోత్ర. చెల్లి చెప్తా గట్టిగా హల్లెలూయా. అమెరికా అధ్యక్షుడు అయితే మా దేవుడు పరలోకపు అధ్యక్షుడు, ఈ లోకంలో పరలోకంలో అధ్యక్షుడైన ఆయన అనుమతించట్లేదు, దయచేసి మేము రాము అని సున్నితంగా తిరస్కరించారు రైట్ బ్రదర్స్ అండి. చరిత్రలో రాయబడిన మాట. ఆదివారం పూట నీ పనులన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వస్తే కృతజ్ఞతా భావం, కృతజ్ఞత ఏమండి. ఏ మాట ఒకవేళ నీకు ఏది చేయకూడదు అని సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉంటే ఆశ్చర్యకరమైన రీతిలో దేవదేవుడు వాక్యం ద్వారా నీకు సలహా ఇవ్వడం కానీ, వాక్యం ద్వారా నేను హెచ్చరించడం కానీ, వాక్యం ద్వారా నీకు కాస్త బుద్ధి చెప్పడం కానీ ఏదోటి జరుగుతుంది. కృతజ్ఞతతో దేవుని సన్నిధికి ప్రార్థన అక్కడికి ప్రారంభిస్తున్నప్పుడే, నువ్వు బయలుదేరుతున్నప్పుడే ఇంట్లో ప్రార్థన చేసుకుని రావాలి. దేవుని స్తోత్ర. అక్కడ రారు.
వండింది మూతలేసుకోవడానికి కాసేపు అమ్మా వినండి. తర్వాత అద్దం ముందు నిలబడి ఈ వంకు తీసి ఆ వంకు తీసి మొత్తం మీద ఆ ప్యాంటుకు సంబంధించిన చెప్పులు వేసుకోవడానికి మ్యాచింగ్ అంతా చేతి పెట్టుకోవడానికి అరగంట అయిపోద్ది. పక్కనుండి ఆయన పెట్టి అత్తనాలాగా నీకులాగా తలదు వేసుకుని పెట్టేసుకుని రావడానిక ఎన్ని పనులు ఉంటాయి మాకు ఆడోళ్ళకి. ఏమండి ఎన్ని సర్దుకోవడానికి ఉన్నది. కానీ కృతజ్ఞత భావంతో ప్రభువా నాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ప్రయాణాలు కూడా మీరు వెళ్ళినప్పుడు ప్రయాణం ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ప్రభువుని నిద్రించారు, కంచిచారులో నెహెమ్యా పాస్టర్ గారు అని. భోజనం పెట్టేటప్పుడు భోజనానికి ముందు ప్రార్థన చేస్తాడు ఆయన. అయిపోయిన తర్వాత నేను కొత్తలో చూసా 96 సంవత్సరంలో ఆయన తినేసిన తర్వాత చిన్నపిల్లలు కదా మీ ప్లేట్ తీయవా ఆగరా అన్నాడు. ఏంటి మిగిలిన ఎముకలు ఒకటి తినేస్తాడు ఈయన అన్నట్టుగా, ఎందుకంటే ఎంత బలంగా ఉన్నాడు. అప్పుడు ప్లేట్ దగ్గర తీసుకుని వచ్చి తినేసిన తర్వాత కూడా చేయి పై కట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు చెప్పారు ఆయన, రే ఈ లేక ఈ భోజనం లేక ఎంతోమంది ఉన్నారా, అందుకని ప్రారంభంలో చేయాలి, ముగించినప్పుడు కూడా అయ్యా భోజనం పెట్టో, ఇక కొంతమందికి లేకుండా వాళ్ళకి పెట్టండి అని. ఇది కేవలము తినడంలో ఉన్న ఆ కృతజ్ఞత భావం. ఏమండి రోజు తింటున్నటువంటి ఆ తిండిలోనే ఇంత కృతజ్ఞత భావం ఆ సేవకులు చూపిస్తే ఆ దేవుని బిడ్డలారా మీ ప్రయాణాల్లో ఏమండి ఒకప్పుడు ఈ ఇంట్లో ఉన్నవారే నీ బాధ ఏంటో తెలియక రకరకాల పరిస్థితుల్లో నీ ముఖభావాన్ని గమనించలేక ఉంటున్నప్పుడు దేవదేవుడు ఏ సమాధానం చెప్తాడు, ఏ ఆలోచన చెప్తాడని గ్రహించడానికి నువ్వు కృతజ్ఞత భావంతో నీకు కలిగిన ప్రతి దాని కొరకు స్తుతి చెల్లిస్తే, కృతజ్ఞత చెల్లిస్తే నా దేవుడు ఎల్లప్పుడూ స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిపై దేవుడు కనుదృష్టిని నిలుపుతాడు. దేవుని స్తోత్రం. 10 మంది బాగయ్యారు లూకాసువార్త 17వ అధ్యాయంలో. లూకాసువార్త 17వ అధ్యాయంలో 10 మంది బాగయ్యారు, 9 మంది మాత్రం దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు ఎవరో తెలియదు, ఆ దేవుడు బాగు చేశాడులే, తర్వాత మనకు సమయం ఉన్నప్పుడు వెళ్ళి కలుద్దాంలే, ఏదో చిన్న కానికిద్దాంలే, చేసేద్దాంలే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కుష్ఠరోగంతో ఉన్నంత వరకు దూరంగా ఉన్న సారాయి దుకాణంకి, దూరంగా ఉన్న నచ్చిన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, దూరంగా ఉన్న పలానా రుచికరమైన ఆహారం తినలేక అని ఆ 9 వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు కృతజ్ఞత భావం కలిగి ఏం చేస్తున్నాడు చెప్పన, లూకాసువార్త 17వ అధ్యాయం 15-16 వచనంలో వారిలో ఒక్కడు తన స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద పడేను. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి హల్లెలూయా. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి కృతజ్ఞతాస్తుతులతో గొప్ప శబ్దముతో ఆయన పాదాల మీద పడ్డాడు. యేసయ్యా. స్వస్థపరచబడిన 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు గొప్ప శబ్దముతో, ఏ శబ్దంతో చెప్పాలి, ఏ శబ్దంతో, గొప్ప శబ్దముతో పెద్ద కేక వేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా ఆధారం లేని ఈ లోకంలో నేనున్నాను, కుష్ఠరోగి దూరంగా అని అందరూ అసహించుకున్నారయ్యా. కట్టుకున్న భార్య కన్న పిల్లలు కూడా దూరపరిచారు. నీ మాట చెప్పావు, నాకు నన్ను బాగు చేసావు, నాకు స్వస్థత కలిగింది. 9 మంది ఎట్లాగున్నా సరే నేను మాత్రం నీ పాదాలు పట్టుకుంటున్నాను గొప్ప శబ్దముతో. ఏమిటి కృతజ్ఞతా భావం కలిగితే ఈ పక్కన ఎవరున్నారు, ఎదురుగా ఎవరున్నారు గుర్తించమండి. దేవుణ్ణి మన హృదయం నిండా గొప్ప ఆనందముతో, ఏ వస్తువుతో కూడా బంగారు వెండి నగలు వీటన్నిటి పోల్చలేనటువంటి గొప్ప ఆశీర్వాదంతో గొప్ప శబ్దంతో ఆయన పాదాలు పట్టుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత భావంతో ఉన్నదా? మనం గాలి పీల్చడానికి ఆక్సిజన్ ఇచ్చి చక్కగా చేతి పని ఉన్నా లేకపోయినా దేవుడు కాపాడుతున్నాడు. మనం వెళ్ళే ప్రయాణాల్లో నీ తోటి వారందరి ఎదుట ఒకవేళ నిన్ను ఎంత ఘనపరిచాడు. నీ తోటి వయస్కులు ఏమని లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావు. ఒకవేళ వాళ్ళకి లేని డబ్బు ఘనత నీకు లేకపోవచ్చు, కానీ హృదయాంతరంలో ఉన్న నెమ్మది సమాధానం నీకున్నది వాళ్ళకి లేదు కదా. ఇవన్నిటి ఒక్కసారి నువ్వు తలంచి తిన్నప్పుడు
ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. హల్లెలూయా. ఎల్లప్పుడు ఒక్కసారి కదండి, ప్రతిరోజు ప్రతి క్షణము నువ్వు స్తుతిస్తావు. కృతజ్ఞతాస్తుతి దేవుని నామం స్తుతినందదగినది. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు మన ఊపిరి ఆగినంత వరకు నన్ను మనల్ని కాపాడుతున్నాడే, ఎంతగా స్తుతి చెల్లించా. కయ్యను వలె ఏమండి కృతజ్ఞత స్తుతులు ఎల్లప్పుడూ నువ్వు చెల్లించగలేకపోతే మొదటగా మిక్కిలి కోపం నీ జీవితంలో ప్రతిసారికి ఎవరు ఏ కారణం లేకుండా మిక్కిలి కోపం కలిగి నీ కుటుంబాన్ని భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం సమైక్యత లేకుండా చేస్తున్న అనుభవాలు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కనీసం కొంచెం కూడా ప్రశాంతత లేని అనుభవాలు, కృతజ్ఞత స్తుతి చెల్లించలేకపోవడం ద్వారా మిక్కిలి కోపం, ముఖం చిన్నబుచ్చుకోవడం, తలదించుకోవడం, అదే స్థితిలో ఉన్నాడే ఏమండి ఈ 10 మందిలో బాగుపడిన వ్యక్తి. అవన్నీ దూరం అయిపోయాయి. యేసయ్య పాదాలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని స్తోత్ర. చేతులు చెప్తాం కనుక హల్లెలూయా. అట్టి అనుభవం అట్టి ఆశీర్వాదం మీ జీవితంలో కలగాలి. ఏమండి మొదటి మాటలోనూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమండి కయ్యనుకున్నటువంటి ఆ మిక్కిలి కోపం కానీ, ముఖం చిన్నబుచ్చుకోవడం కానీ, తలదించుకోవడం కానీ వాటన్నీ తొలగిపోతాయి. అదిగో 10 మందిలో ఒక్కడి వేళ నువ్వు ఉంటావు. ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన పాదాలు పట్టుకుందమగాక. ఆమేన్. రెండో మాట కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో మీ సంభాషణ ఉండనివ్వండి. దేవుని స్తోత్ర. మీరు అక్కడ రాసుకోవలసిన మాట ఏంటంటే ఎల్లప్పుడూ ఏమిటి మీరు రాసుకుంటున్నారు కనుక గమనిస్తున్నారు కనుక ఎల్లప్పుడూ నా మాట రుచికలదనగా ఏమిటి కృపాసహితంగా ఉండాలి. దేవుని స్తోత్ర. ఎలా ఉండాలండి? రుచిగలగనగా, ఉప్పు వేసినట్లుగా. నవ్వేపు చూడండి, అన్ని మసాలాలు చింతపండ్లు అన్నీ వేసేసిన తర్వాత తిప్పేసి తినేదానిక ఆకలేస్తుంది పెట్టేసి అనేసరికి అరారుగా తిట్టేసి ఎంత వేడిగా ఎంత ముద్ద పెట్టి కూర వేసుకుని తినేసరికి ముఖం చూడండి, నవ్వేపు చూడండి, ముఖం చూసి అంటాడు, ఏంటి ముఖం అంత పెట్టా నీరసంగా అంటే ఉప్పు వేసి తగలట్లేదా దరిద్ర ముఖం దానా అంటారు. ఉప్పు వేయలా. నీ మాట ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఏమిటి అందరికీ సమాధానం ఇవ్వచ్చినప్పుడు ఒక సేవకుడికి సమాధానం చెప్పునా, నీ తోటి విశ్వాస సమాధానం చెప్తున్నా, ఒక చిన్న బిడ్డకి సమాధానం చెప్తున్నా, నీ మాట కొంచెం ఇతరుల్ని కొంచెం బాధించేటట్లుగా కానీ నొప్పించేటట్లుగా కానీ ఉండకూడదు. ఇద్దరు 55వ కీర్తన 21వ చరణం చదవండి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయి, అయితే వాళ్ళ హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు అంటే నూనె జారిపోతుంది కదా, నూనె అంతగా జారిపోతున్నట్టుగా ఉంటుంది వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి. అయినను అవి వరదీసిన కత్తులే. ఏ కత్తులు అవి? ఈ వారి మాటలు చమురు కంటే చాలా నునుపైనవి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. మాట్లాడుతున్నప్పుడు కాస్త ముందు వెనక మాట్లాడుతున్న సేవకుడు ఇటువంటి వాడు, ఎప్పటి నుండి సేవకు వచ్చారు ఏమండి, కాళ్ళకి చెప్పులు లేకపోతే శారదాకాలం నుండి గుంటూరు గోరంట్లకు వెళ్ళడానికి చెప్పులు 4 రోజుల తర్వాత తీసుకుందాంలే అని నడుచుకుంటూ పోయి వాళ్ళు 2-3 కూర్చుని, ఆటోలకి వెళ్ళేది లేదు, సైకిల్ కూడా లేదు. తర్వాత భయంకరమైన చలిలో మందిరం కట్టబడలేదు గోరంట్లో. ఏమండి కింద తాటకి వేసుకుని ఆ తాటకి మీద ఒక పట్ట వేసుకుని ఆ పట్టలో పడుకొని ఆ పట్ట కప్పుకునేవాళ్ళు. తెల్లవారిన తర్వాత చూస్తే కొన్ని పాములు ఆ పట్ట కింద చనిపోయి ఉండే చిన్న తర్వాత కొన్ని పెద్ద కొట్టేవాళ్ళు. శనివారం రాత్రి ఆ తాటకుల కిందంతా పడిపోతే మళ్ళీ ఏసని గారితో పాటుగా మేమంతా అందరు కలిసి దాన్ని లేపుకుండేవాళ్ళం. ఈ వైభవం ఈ స్థితి ఏమండి ఒక హోల్ నైట్లో ఒక్క 1 డేలో వచ్చింది కాదండి. మాటలు జాగ్రత్త. నోటిలో మాటలు ఉన్నాయి, బాహ్యం కనిపించిన అందం కాదు, వరదీసిన కత్తులే. మాటలు ఎలాగ ఉండాలి? కొట్టద్దు, చేత్తో కత్తి తీసుకుని చంపవసరం లేదు. మాట అనేది కొంతమంది జీవితాల్లో వస్తావా రారండి,
ఇక అది ఎదురుగా ఉండాలంటే నిలబడపోతున్నామండి. ప్రతి మాటకి ఏమండి, ప్రతి మాటకి దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఆయన చేయలేని దాన్ని చేశారన్నట్టు చెప్పగా సంఘాన్ని కొంతమంది చీల్చారు. 1996 సంవత్సరం నేను వచ్చిన సేవకు వచ్చిన కొత్తలని ఆ వ్యక్తి మరలా యేసన్న గారి దగ్గరికి వచ్చారు. అన్న, తప్పును ఒప్పుకుంటున్నా, నేనేం చేయాలి చెప్పండి, మీ కాలు పట్టుకుంటా, నేను చెప్పిన మాట నేను వెనక్కి తీసుకుంటున్నా, అయ్యా మీ దగ్గర మిమ్మల్ని వేరేగా అన్నేసాను, అది నాకు తప్పు అయిపోయింది అంటే. ఒకసారి ఆయన పడుకుంటే చిన్న పాపకు సంబంధించిన బిడ్డని ఎత్తుకుని ఆ బిడ్డని తీసుకెళ్ళింది. ఆ తలకున్న కన్నా మల్లెపూలు కింద పడ్డాయి. ఆ తర్వాత ఆయన దగ్గరకు వచ్చేసి ఎవరో వచ్చారు, ఏదో చేశారు అన్నట్లుగా ఆ ప్రాంతాన్ని అంతటిని ఆయన ప్రచారం చేశాడు. ఒక వ్యక్తి, పెద్ద మనిషి, పెద్దోడే. ఆయన కొంచెం రియలైజ్ అయ్యి ఒప్పుకొని యేసన్న గారి దగ్గరికి వచ్చారు. ఆయన అన్నారు, సరేలే నేను ఒప్పుకుంటున్నాను, క్షమించానులే, ఓ పని చేయి, నువ్వు ఇంట్లో ఉన్న దిండి తీసుకురా అన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటది? తలగడ ఉంటుంది, దిండు లోపల దూది ఉంటుంది. ఆ దూదిని తీసుకుని వెళ్ళి అక్కడ అంతా చల్లేసే, పొలం అంతా చల్లేసే అన్నాడు. ఆయన చల్లేసి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలన్నా, ప్రార్థన చేయాలా, ఏం చేయమంటావంటే ఇప్పుడు ఆ దూదిని అంతా తీసుకునిరా అన్నాడండి. దేవుని స్తోత్రం. ఉంటుందా? అది గాలికి ఇంతంత చెరిగిపోయింది. అది తీసుకురాలని అన్నాడు. నీ మాటలు కూడా అట్లాగే వెళ్ళిపోయినాయినా, నా దేవుడు నా దగ్గర ఉన్నాడు, గుర్తు చేసుకో. ఊపిరున్నంత వరకు నీ మాటలు ఎదుటి వ్యక్తిని పొరపాటు ఏదైనా సాధ్యమన్నదా సహకరించు. కాస్త మంచిన వాళ్ళే దేవుని దగ్గర ఉన్నవాళ్ళంట. 51, 55, 21 మరొకసారి చదవమ్మా. వారి నోటి మాటలు వెన్న వలె చమురు వలె నునుపుగా ఉన్నాయి, అయినను వారి మాటలు వరదీసిన కత్తిలే. కత్తి తీస్తావంటే వరదీసి షార్ప్గా పొదును పెట్టి ఆ కత్తి ఎవరు నరుగుతుందో, ఎవరి గొంతు నరుగుతుందో. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలన్నీ ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నింపబడాలి. దూర ప్రాంతంలో ఉన్న మీ కుటుంబాలు దీవించబడాలని సాధ్యమైనంత వరకు ప్రతి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసే మంచి మనస్సాక్షి ఇప్పటివరకు ఒక సేవకునిగా నాకున్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ నాలుగు మాట్లాడేసి ఏమి కనపడదు. కనపడుతుంది నాలుక? అవును. అనగానే పళ్ళు మాత్రం 32 హో అన్నట్టు వస్తాయి, కానీ నాలుగు మాత్రం నన్ను ఏం చేయొద్దమ్మా, నాకేం తెలవమ్మా, నేను కాదమ్మా అన్నట్టుగా ఉంటుంది నాలుక. జాగ్రత్త. ఆ నాలుగు గురించి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 10 వచనాల వరకు చెప్పారు. పెద్ద పెద్ద వాడులు చిన్న చుక్కాని చేత తిప్పబడుతుంది, కానీ మనిషి చేత మృగము, పక్షి, జంతువు, సర్పము సాధు అవుతుంది. కానీ ఏ నరుడు నాలుకను సాధుపరచుకోవట్లేదు. అది విషపూరితమైనది. దేవుని బిడ్డలారా, దావీదు సింహాసనం మీద కూర్చుంటే యవనస్తులుగా ఉన్న సొలొమోనుతో తన తండ్రి అయిన దావీదు చెప్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో, అయ్యా నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నీకు అన్నీ ఇచ్చాడు, అయితే ఒక మాట గుర్తు చేసుకో అని ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉన్న మాటను చెప్తాను, నా వైపు చూడండి. అయ్యా నా కుమారుడా, నేను కొంచెం నీ సహోదరు నుండి పారిపోతున్నప్పుడు ఒకడు షిమ్యి అనేటువంటి వ్యక్తి నన్ను అందరి ముందు నా ఘనత, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నానని తెలియక, ఏయ్ నరహంతకుడా, ఛీ పో కుక్క అన్నాడు. అందుకని అందరిని చూసుకో, వాడు మాట్లాడిన మాటను బట్టి వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకో అని ఓ పని చేయి. ఈ యెరూషలేములో ఉన్నంత వరకు వాడిని ఉంచు, దాటి వెళ్ళాడా వారి నోటిని మాటను బట్టి వాడిని చంపు అన్నాడండి. ఎప్పుడైతే ఆ షిమ్యి అనే వ్యక్తి దేవుని మందిరం అనే యెరూషలేము దాటి వెళ్ళాడో వెంటనే బెనయా అనేటువంటి వ్యక్తి వచ్చి అతని మీద పడగా చనిపోయినట్లుగా అదే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 37 నుండి 44 వచనాల వరకు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడో చెప్పిన మాటలు జాగ్రత్త. ఒకడు నోటి ఫలము చేత వాళ్ళు ఆశీర్వదించబడతారని సొలొమోను రాజు చెప్తున్నాడండి. ధనవంతుడు తన నోటి మాట వల్ల విర్రవీగుతాడు. ఏమిటి ప్రియమైన సహోదరులారా, ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటుంటే
ఒక వ్యక్తి సడన్గా ఎక్కాడండి. ఈ 2 బటన్స్ తీసేశాడు, అంటే బంగారం కనపడడానికి. 4,000కి ఈ ఆశాభక్తుడు చూసినట్లుగా వేలు వేశాడు. చూసి మొత్తం మీద అందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం చిన్నగా తన ఏదో పెద్ద గొప్పోడని ధనికుడని బంగారం ఉందని మాట్లాడుతున్నాడు. ఆ సేవకులు మేము చూస్తూ ఉన్నామండి. చివరికి అతనికి ఆ రోజుల్లో మరి ఏదో తెలియదు కానీ 4-5 సార్లు ఇట్లా టీ వాటర్ బాటిల్ అని వాటర్ టీ అనుకుంటే వెళ్తున్నాడు. చూశాడు, ఒక నాపి నాకు వాటర్ బాటిల్ ఇవ్వని అన్నాడండి. డబ్బులు ఇమ్మన్నాడు. ఈ జోబు ఆ జోబు చూసుకుంటే కనపడేసరికి ఒక ఉంగరం తీసుకుని చిన్న దాంట్లో ఒక బంగారం చిన్నది తీసుకుని ఇది పెట్టుకో బాటిల్ అన్నాడు. ఇంత డబ్బు నేను ఇవ్వలేనయ్యా, 20 రూపాయలు అన్నాడు. దేవుని స్తోత్రం. మళ్ళా 2 సార్లు తీసుకో అన్నాడు. తీసుకుని ఏంటంటే ఇవి అంటే 20 రూపాయలు అయ్యాయా, అది తీసుకుని బాటిల్ ఇయ్యా అంటే అమ్మో ఎంత దుద్దయ్యా బాబు, నా పిల్ల నన్ను కొడుతుంది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎంతసేపు 20 రూపాయలని. అప్పటి వరకు విర్రవీగిన వాడికి ఒక సేవకుడు ఎదురుగుండా, నాతో ఉన్న సేవకుడు ఒక 20 రూపాయలు తీసి ఇచ్చి, అయ్యా నోరు ఉన్నట్లుగా మీకు బంగారం ఉన్నదట్లుగా నోరు తెరిచి ఎవరితో వాళ్ళని మాట్లాడొద్దు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయం కూడా దేవుడు మనల్ని హెచ్చించాలంటే నీ బంగారం పెట్టి ఆశించొద్దయ్యా. బైబిల్లో కూడా మహాధనవంతుడు ఒకడున్నాడు, చావగానే ఆయన్ని భయంకరమైన వేతన స్థలంలో తీసుకెళ్ళాడని యేసు ప్రభు నుంచి సువార్తను ప్రకటిస్తే ఆ పెద్ద ఆయన పాపం కాస్త విన్నాడండి. కొంచెం బాధగా ఉన్నా తల ఊపి యేసు ప్రభు దేవుడు ఉన్నాడు, బంగారం వెండి ఆస్తి కంటే గొప్ప దేవుడు అని నమ్మాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఎప్పటి నుండో బైబిల్ చేత పెట్టుకున్నా, దేవుని మందికి వచ్చే దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన ఉద్యోగం, మాట్లాడుతున్నప్పుడు నీ పరిస్థితి తెలియదా? జాగ్రత్త, ఎవరు ఎగనకపోయినా ఆకాశం ముందున్న దేవుడు వింటున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. షిమియా అనుకుంటాడు వీడికి అన్నీ పోయి మళ్ళా రావడానికి ఎంతో కాలం పడుతుందని. కొద్ది కాలం దాటగానే వాడు చెప్పిన మాటను బట్టి సొలొమోను వెళ్ళరా అనగానే బెనయాకి ఆజ్ఞాపించగానే బెనయ వెళ్ళాడంటే పరాక్రమశాలి బెనయ. షిమియా అనుకున్నా నా వెనకాల కొంతమంది ఉన్నారు, నాకంటూ ఒక గ్రూప్ ఉన్నది అన్నారు. ఆ గ్రూప్ కనపడలే. బెనయ వచ్చి వాడి మీద పడుతున్నప్పుడు వాళ్ళు ఆదుకోలేదు. నీ చదువు, నీ సంస్కారహీనురాలువై, సంస్కారహీనుడివై మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి నువ్వు బేరుజు చేసుకో, గుర్తు చేసుకో. నా దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నేను నింపే దేవుడు. కాస్త నీ నోటి మాటలు నువ్వు అదుపు పెట్టుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీ చేతుల నీ నోటి మాట ద్వారా నువ్వు పోగొట్టుకోకూడదని మిమ్మల్ని ప్రేమించే ఒక దేవసేవకుడు, కొద్దిపాటి అనుభవం కలిగిన దేవసేవకుడిగా చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకే ఒక మాటలు మాట్లాడు. ద్రోహురారా అన్నాడండి మోషే. ఆ బండతో మాట్లాడు అన్నాడు. మాట్లాడడానికి వెళ్ళాడు కానీ ద్రోహులారా ఎంతవరకు ఓర్చుకోవాలరా మిమ్మల్ని అన్నట్టుగా మాట్లాడాడు మోషే. కనాన్లో చేరలేదండి. చూశాడు కానీ చేరలేదు. అంత మహాభక్తుడండి. నా పేరు లేకపోతే ఈ గ్రంథాలు తుడిసేది నా పేరు అన్నవాడు మోషే. ఐగుప్తుల సకల విద్యలందు అభ్యసించిన వాడు, మాటలు యందు ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. అంతటి మోషేకే ఆ మాట్లాడుతున్న నోటి మాటను బట్టి దేవుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం మాటలను అదుపు పెట్టుకోండి. దేవుడు భరించలేకపోతే, సహించలేకపోతే ఛీ వీరితో చేస్తున్నా నువ్వు చావరా అంటారు. నీకు ఇంకా పెళ్ళవదు, నువ్వు ఆ పరీక్ష పాస్ అవ్వలేవు. మాటను జాగ్రత్త. నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడవని, నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధమని తీర్పు నందుదువో అని అంటాడు యేసు ప్రభు శిష్యులను ఉద్దేశించి. చెప్పండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ నీ నోటి మాట, అది మాట సాధకం చేయబడాలి. ఏమండి, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, వయసు వచ్చిన వారు మేలు కీడుల చేత అభ్యాసము చేత, వయసు వచ్చిన వారు అభ్యాసం చేయబడిన జ్ఞానేంద్రము గలవారై ఉన్నారు అని. అభ్యాసము చేత, అభ్యాసం అంటే నేర్చుకోవడం, అందుకనే అక్షరాభ్యాసం అంటారు, అక్షరాలు నేర్చుకోవడం. విద్యాభ్యాసం అంటారు, విద్యను నేర్చుకోవడం. అమ్మా, అభ్యాసము. వయసు వచ్చిన వారు
మేలేదో కీడేదో అభ్యాసము చేత జ్ఞానేంద్రములు, కళ్ళు కానీ, ముక్కు, నోరు కానీ, నాలుక కానీ, ఈ కళ్ళు కానీ, ముక్కు కానీ, అన్ని జ్ఞానేంద్రములు. చదవడం మాట చక్కగా ఉంటుంది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రము కలిగిన వారు. అభ్యాసం అంటే నేర్చుకోవడం, సాధకం అంటే చూడండి ఎక్సర్సైజ్ని కూడా సాధకం అంటారండి. దాన్ని కసరత్తు చేయడం. నేర్చుకో ఇన్ని సంవత్సరాలు. ఇది దేవుని యొక్క సన్నిధి. అనేక మంది ప్రజలు ఆరాధిస్తున్న జీవమ్మ కలిగిన దేవుని మందిరం. స్థాపించిన దైవ సేవకులు కన్నీటి ప్రార్థన, కన్నీటితో కట్టబడి, నా మట్టుకి అంత చిన్న ఇప్పుడో వచ్చిన నేను అంతగా అనుభవించానే. ప్రారంభంలో ఆత్మీయ తండ్రి దైవజనులు నేస్తన్న గారండి. ఏమండి తింటూ ఉంటుంటే ఆ ఇంటికి గల యజమానుడు ఏమండి పని చేసుకోకుండా వచ్చి ఇది ఒక వేషం అన్నప్పుడు 3 సార్లు ఆ పక్కనే ఉమ్మేస్తుంటే, ఒకసారి ఉమ్మేస్తే తర్వాత అయిపోయిన తర్వాత ఆ తల్లితో చెప్పాడు, అమ్మా ఒక్కసారి వేసినందుకే ఒక బస్తా ఇచ్చాడు వడ్లు, 3 సార్లు కానీ ఉమ్మేస్తుంటే 3 బస్తాలు వచ్చాయి కదా అని సంతోషపడిన వ్యక్తి దేవుని జనుడు యేసన్న గారు. హల్లెలూయా. వారు లేకపోయినా వారితో కాస్త కోస్త కొంచెం కొద్ది అనుభవం కలిగిన దైవ సేవకులు కనుక కాస్త కొంచెం ఏమిటి నిన్నో చూసి ఇక్కడికి వచ్చాం. ఏమి చూడకుండా ఏది చేయకుండా రాలేదండి. కష్ట నష్టాలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, కొన్ని చేసి చెయ్యనివి కూడా తల మీదకి వచ్చినవి ఉన్నాయి. వాటన్నిటిని తట్టుకుంటూ వస్తాం. ఇప్పుడు కూడా అటువంటిని చేసుకున్నామంటే ముందు వాటిని మేము సాధకం చేసి ఉన్నాం. మీరు కూడా సాధకం చేసి ఉండాలి. మన కంటికి కనిపించింది, మన చెవికి వినిపించింది నిజమని వాటిని నమ్మకూడదు. వరదీసిన కత్తులుగా ఉండకుండా, షిమివేలే శాపాన్ని అనుభవించకుండా దావీదు కలిగిన ఆశీర్వాదం మీ కుటుంబంలో ఉండాలి. దేవుని స్తోత్రం. 3వ మాట చెప్తా. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రేమతో దేవుని సేవకుడిని జ్ఞాపకం చేసుకోనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పరిచర్యని, దేవుని యొక్క సేవకులని, దేవుని కొరకు ప్రయాసపడిన వారందరినీ ఎల్లప్పుడూ దేవుని ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. లోక సంబంధమైన ప్రేమ ఏదో నెచ్చి మెచ్చి ఏదో ఇస్తామన్నట్టుగా కాదు. అయ్యా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ నీ నోటి మాట రుచిగలగానుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రేమతో సేవ పరిచర్యని, సేవని జ్ఞాపకం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రార్థించు. రాపూర్లో నేను చెప్పాను కదా, ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతానికి వెళ్ళి నిద్రపోతున్న సమయంలో గెస్ట్ హౌస్లో ఉన్నారండి. ఆయన ఏదో చేద్దాం అంటే పెద్ద గెస్ట్ హౌస్ అది, ఏదో చేద్దామని కొంతమంది వెళ్ళారు. వాళ్ళ కాలేదు. మరుసటి రోజున ఉదయాన్నే వచ్చాడు, పాస్టర్ గారు ఈ లోపలికి వెళ్ళి విలువైన ఆభరణాలు ఏమైనా ఉంటాయని మేము ముఠాగా వచ్చాం. ఒక గ్రూప్ ఒక టీమ్గా వచ్చాం. మేము దొంగల ముఠగా వచ్చాం. కానీ సరిగ్గా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 మంది నీ చుట్టూ తిరుగుతున్నారు. ఆ రూమ్ చుట్టూ, ఆ బంగ్లా చుట్టూ, ఆ అతిథి గృహం గెస్ట్ రూమ్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అమ్మో పాస్టర్ గారు ఒకరు అనుకున్న 20 మంది ఉన్నారు, బలాఢ్యులుగా ఉన్నారు అని మేమందరం కాసేపు చూసి వెనక్కి వెళ్ళిపోయామయ్యా. 20 మందిని పెట్టుకున్నారు మీరు, అమ్మో ఏమీ లేనట్టుకుంటారు, అంత డబ్బు ఉందా అన్నారంట పాస్టర్ గారితో. దేవుని స్తోత్రా. పాస్టర్ గారు అన్నారు, అయ్యా నేను 20 మందిని పెట్టుకున్నావు అన్నా, నాకు అంత ఉందా, అంత జీవనం ఉందా అన్నట్టుగా ఫోన్ చేసి ఆ మందిరంలో తన ఇంటి వారికి ఫోన్ చేసి, అమ్మా ఆయన పెళ్ళైన పాస్టర్ గారు, అమ్మా మరి ఏంటి ఎవరినన్నా పంపించావా నా కొరకు, ఎవరన్నా 2-3 పంపించే, 2-3 కాదండి, గత రాత్రి మీరు క్షేమంగా వెళ్ళాలని, క్షేమంగా రావాలని, వాక్యం బాగా చెప్పాలని 20 మంది నాతో కలిసి 20 మందిగా ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్ర. చేతులు చెప్తాం కంటే హల్లెలూయా. ఈ 20 మంది ప్రార్థన ఏం చేసింది చెప్పన, ఆ సేవకుని చుట్టూ ఏ ఆపద అనారోగ్యం కలగకుండా కాపాడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని చెప్తున్నా, మరలా చెప్తున్నా, ఆత్మీయ తండ్రి దైవజనుని నోటి నుండి వచ్చే మాట, మీ ప్రార్థనలు సేవకునిగా మేము వెళ్ళే మార్గాల్లో కాపాడుతాయి. మా ప్రార్థనలు మీరు చేసే ప్రతి పనిని, మీ పిల్ల పాపల్ని ఆరోగ్యవంతులుగా ఆనందకరంగా ఉంచినట్లుగా కాపాడుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనులు లేసాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను చూడండి, చక్కగా పరిపాలించిన వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోండి. చక్కగా అనేకులకి గుండె ఆపరేషన్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని జ్ఞాపకం చేసుకొని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటామండి. ఏమండి
ప్రపంచాన్ని తలక్రిందులు చేసి రకరకాలుగా భ్రష్టత్వాలు తీసుకెళ్ళిన ద గ్రేట్ అలెగ్జాండర్ చూసామనుకోండి, అబ్బో వాడు పెద్ద దుర్మార్గుడు అంట. ఏమండి, కొంతమంది వ్యక్తులు చూసామనుకోండి, సరిగ్గా పాట పాడలేడంట. ఒక అతను బాగా పాడిన వాళ్ళందరూ తీసుకుని వస్తే బహుమతి ఇస్తానని చెప్పి, అందరు బహుమతి ఇస్తారని చెప్పి అందరూ పాడుతూ ఉంటుంటే ఈయన మాట్లాడుతుంటే గాడిద మాట్లాడినట్టు ఉండేది. అతన్ని హిట్లర్ అనే అతడు అందరూ బాగా పాడిన వారిని పాడించి వాళ్ళందరినీ ఒకసారి తీసుకుని వచ్చి అతనే స్వయంగా కత్తి తీసుకుని వచ్చి కంఠాన్ని కోసేసేవాడట. అంత భయంకరమైన మూర్ఖుడు హిట్లర్ ఇంతే ఉంటాడు. అతను చరిత్రలో మూర్ఖత్వానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి. మనం కూడా మన జనరేషన్లో చూసామని మంచి ప్రభుత్వ పరిపాలన చేసే వ్యక్తులను వారిని ప్రేమతో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన అద్భుతంగా దైవజనులు యేసయ్య గారిని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటాం. మేము వాక్యాన్ని అంతకుముందు దేవుని వాక్యాన్ని బాగా చక్కగా వివరించిన దైవ సేవకులను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటాం. నా ప్రియమైన సహోదరులారా, జ్ఞాపకం చేసుకునే అనుభవాల్లో మీరు ఉంటే నిత్యము ఎల్లప్పుడూ దైవ సేవకులని దేవుని పరిచర్యని ఎల్లప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుందరుగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరి మాట ఫిలిప్పు 4:4 రాయబడిన మాట మనకందరూ బాగా తెలిసిందే. ఎల్లప్పుడూ ప్రభువునందు చెప్పండి ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ ఆనందించండి. ఏమండి, ఏది ఆనందించండి? ఎఫ్ఎం రేడియో కాదు, ఆనందించండి ఉల్లాసంగా ఉత్సాహంగా అనేది కాదు. చెవులు పెట్టుకుని ఏమిటి ఆడు ఏం చెప్పినా సరే వినడం, ఏదో మాలోకంలో చూస్తాడు. వాడి పాటలో వాడు మాలోకం, ఆడు లోకం వేరు. కానీ ఎల్లప్పుడూ ఆనందించండి అంటే దేవునిలో ఆనందించాలి. దేవుని స్తోత్రం. దైవ కార్యాల్లో ఆనందించాలి. హల్లెలూయా. దేవుడు నీకు చేసిన వాటిని, దేవుడు నాకు చేసిన వాటిని, దేవుడు నీ హీన స్థితిని సంపన్న స్థితిగా మార్చిన స్థితిని, నీ అనారోగ్య పరిస్థితిని బాగా మార్చిన స్థితిని ఆనందించాలి. ఏమిటి, ఈరోజు ఆనందం కరువైపోయి కొంతమంది క్లబ్బులు పెడుతున్నారట. సోషల్ మీడియా చూసామండి. ఒక వ్యక్తి డాక్టర్ మదన్ కటారియా అనేటువంటి వ్యక్తి నవ్వుల క్లబ్ను పెట్టాడు. ఏ క్లబ్బు? వచ్చిన వాళ్ళందరూ నవ్వడం, గంట అయిందన ఠంగమని గల్ల కొడతాడు. వీళ్ళందరూ పోతారు, తర్వాత ఏడవడమే. కానీ దేవులో ఉంటే ఎల్లప్పుడూ ఆనందగానము మనం పాడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆనందగానంతో ఆయనతో జీవించే అనుభవం ఉంటే ఏమండి, అపొస్తలుల కార్యం 16:33 మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ ఇంటి వారందరూ కూడా, ఆ చెరసాల అధిపతి ఇంటి వారందరూ కూడా దేవుని యందు ఆనందించారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు చెప్పండి గట్టి హల్లెలూయా. అపొస్తలుల కార్యాల గ్రంథం 16:31-32-33 వరకు ఆ చెరసాల అధిపతి ఆ రాత్రి తన ఇంటి వారందరితో కూడా కలిసి ఆనందించారు. ఈ పూట ఒక దైవ సేవకుడిగా మేము చివరిలో ఒక మాట చెప్తున్నా, ఈ 2025 సంవత్సరం అంతా దేవునితో ఉన్న ఆనందం మీ ఇంటి వారందరితో కలిసి ఆనందించుదురుగాక.